హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ అంటే ఇలాగే ఉంటుంది కదా, చాలా ట్విస్ట్లతో మొత్తానికి వాళ్ళ ఓట్లతో వాళ్ళు వేస్తే అభిప్రాయాలు అయితే చెప్పారు కదా. మరి మీ పావులు మీరు గదిపారు, నా యాప్ నేను ఆడొద్దా, మీకంటే ముదురు దేశ ముదురు, ఆడిన మీకే ఇన్ని తెలివితేటలుంటే ఆడించే నాకిన్నే తెలివితేటలుంటాయి అనే మాదిరిగా ఈ ప్రోమో చూస్తే బిగ్ బాస్ బిగ్గెస్ట్ ట్విస్ట్, షాకింగ్ ట్విస్ట్ అయితే వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాడు. వాళ్ళు చదరంగం అనుకుని ఆడితే పావులు గదిపితే నేను ఆడింది ఏకం రణరంగం చక్రవ్యూహం అని అద్దరగొట్టేసే ట్విస్ట్ అయితే ఇచ్చాడు బిగ్ బాస్. మరి అదేంటి ఎట్లాగ వీళ్ళతో ఆడుకున్నాడు అనేది నేను ఇప్పటికే ఉదయమే ఈరోజు మార్నింగే ఒక వీడియోలో అప్డేట్ చేసి ఫుల్ డీటెయిల్స్ చెప్పా. వీళ్ళు నలుగురు వస్తారు, వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెబుతారు, వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకున్న తర్వాత వాళ్ళకి ఓటు వేసి సెలెక్ట్ చేయాలని చెప్పేసి అంటే వీళ్ళందరూ కలిపి ఇప్పుడు మన లైవ్లో కూడా చూస్తూ ఉన్నాం. ఎవరంతటా వాళ్ళు అబ్బబ్బబ్బా ఏమి ప్లేయర్లు అంటే మామూలు ప్లేయర్స్ కాదు, అందరూ సేఫ్ ప్లేయర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్. అబ్బా ఎంతదంటే సాధారణంగా స్పిరిట్ అనేది స్పోర్ట్ స్పిరిట్ కానీ ఒక టఫ్ కాంపిటేటర్ వస్తే ఆ కాంపిటేటర్తో నేను కూడా గట్టిగా ఫైట్ చేసి గెలుస్తామనే కసి లేకపోగా అంతా మనకు సాఫీగా అయిపోలే, మన వెనక తిరిగే మరొక హచ్పెట్ వస్తే బాగున్ను, లేదా మనతో కామెడీగా అలా అలా పెద్ద కాంపిటేటర్ కాదు సోదిలో ఉండరు అనుకునే వాళ్ళు వచ్చేస్తే మనకు హాయిగా ఉంటుంది. ఫటాఫట్ దడాదడ్మని ఇచ్చి పడేసే కంటెస్టెంట్స్ అనూష కానీ లేకపోతే దివ్య కానీ వస్తే కష్టమైపోతుంది. సో ఎక్కువ మంది అంట నాగా 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 లేకపోతే షాకేబు ఎంత సేఫెస్ట్ ప్లేయర్స్ అంటే నేను అందుకే చెప్పాను మార్నింగ్ అనుకున్నది ఒకటి అయినది ఒకటి అవుతుంది. వీళ్ళ అన్ని ఎత్తుగడల కన్నా చిత్తు చేసేసి బిగ్ బాస్ అసలైన గేమ్ ఆడబోతున్నాడని. సో ఉదయం నేను ఆ వీడియో అప్లోడ్ చేశాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక మెసేజ్ పెట్టండి. ఓకే నేను అప్డేట్స్ ఇవ్వడం వల్ల ఎంతమంది చాలా ఎర్లీగా తెలుసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి. నేనైతే ఇంకా టైం చాలట్లేదు కానీ టన్నులు కంటెంట్ వీడియోలు అయితే చెయ్యాలి. రోజుకి న్యూస్ బౌల్ ఛానల్ ఒక 10 వీడియోలు, ఇందులో ఒక 10 వీడియోలు, అంత కంటెంట్ అంత ఎంజాయ్ చేస్తున్నాను నేను మెయిన్ షోని. సో వాళ్ళ మైండ్ గేమ్ ఏంటి, వాళ్ళతో బిగ్ బాస్ ఎట్లా ఆడుకుంటున్నాడు, ఆడియన్స్ రియాక్షన్ ఏంటి. సో మీరు కూడా మరి అట్లా ఎంజాయ్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాంటి అప్డేట్స్ అని ముందే షేర్ చేసుకుంటా కనుక ఒక లైక్ కొట్టేసి అట్టకి జర్నలిస్ట్ సతీష్ ఛానల్లో హైప్ ఇవ్వండి. అది 1 lakh కంటే తక్కువ ఉన్నారు కనుక సబ్స్క్రైబర్స్. ఆ బిగ్ బాస్ ఇది యూట్యూబ్ వాడు కూడా ఇచ్చిన ఆప్షన్ అదే, 500 నుంచి 5 లక్షల లోపు సబ్స్క్రైబర్స్ ఉండే ఛానల్స్కి బూస్టప్ ఇవ్వాలంటే మీరు ఇచ్చే హైప్స్ వల్ల ప్రతి వీడియోకి చాలామంది హైప్ కొడతా ఉన్నారు. అట్లాగే లైక్స్ మాత్రం మర్చిపోకండి, మీ ఒపీనియన్ కూడా పెట్టండి, ఎంగేజ్ అవ్వండి. మీరేమనుకుంటున్నారో, నేను అనుకుంటున్న అన్ని అభిప్రాయాలు ఇగో నా రివ్యూ నా అనాలిసిస్ అని చెబుతా ఉన్నా కదా, అట్లాగే మీకు కూడా ఏమనిపించింది మీ అభిప్రాయాలన్నీ నేను గౌరవిస్తా. ఖచ్చితంగా పెట్టండి మీకు ఏమనిపిస్తుంది అనేది కూడా, సరేనా? అయితే ఇక మార్నింగ్ చెప్పుకున్నట్టుగా ఇప్పుడేంటి వీళ్ళందరూ వచ్చారు, ముందు బిగ్ బాస్తో ఒక అవకాశం ఇచ్చాడు, వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు మీతో పాటు ఉండాలనుకుంటున్నారు అంటే ఎవరు సెల్ఫ్ డబ్బా వాళ్ళు అయితే చెప్పేశారు. ఎస్డే అయిపోయిన తర్వాత ఇక మొత్తం మీలో ఏంటి అనేటప్పుడు ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ అన్నీ ఇచ్చేస్తారు. పర్ఫెక్ట్గా కుమ్ము పడేశారు ఇద్దరు అమ్మాయిలు, దివ్య కావచ్చు అనూష రత్నం కావచ్చు. ఇక సంజన అయితే ఇద్దరు అబ్బాయిల్లో తెచ్చేద్దాం, అబ్బాయిలో నాకు నచ్చారు సంజన. అట్లాగే భరణి ప్రియతో అంటలు ఆయన అబ్బాయిలు ఇద్దరికంటే అమ్మాయిలు స్ట్రాంగ్ ఉన్నారు, అతనికి క్లారిటీ ఉంది. సో వాళ్ళ స్ట్రాంగ్, వాళ్ళ కాన్ఫిడెన్స్, వాళ్ళ గేమ్ స్ట్రాటజీ వాళ్ళకుంటే మనకు ఉంటుంది. మనకి ఎవరైతే అంటే స్ట్రాంగ్ ప్లేయర్ వస్తే బాగున్ను అనే లెక్క భరణిలో స్పిరిట్ కనిపించింది నాకు. ఇక మిగతా అందరూ అట్లాగే. ఇక డీమాన్ పవన్ అయితే నాకు దివ్య బెస్ట్ అనిపించిందంటే ఆయన తోసేసి ఏంటి మమ్మల్ని అందరినీ చర్చ చేసేస్తా. సంజన ఒక పక్క, రీతు చౌదరి ఏంటి దివ్య ఏంటి నీకు ఏమైనా పిచ్చా, దివ్య వస్తే ఇంకేమైనా ఉందా, ఉతికి ఆరేసి పిండేస్తుంది కదా. అబ్బాయి ఒక 2 అబ్బాయిలు వస్తే మనకి బెటర్, మన చుట్టూ తిరుక్కుంటూ ఆడతా పాడతా చారులో కరివేపకలకి అయిపోతున్న లెక్క వీళ్ళ స్ట్రాటజీ చూసారా. ఎందుకంటే నాగా స్ట్రైట్గా ఫటాఫట్ అన్నట్టు చెప్పలేడు, మొహమాటస్తుడు, చుట్టూ తిరిగి ఇలాగనే ముఖ్య ఎక్కడంటే ఇలాగ ఇంత చేస్తాడు. అట్లా అక్కర్లా ధనాధన్ దివాళీ టపాకాయలాగా పేలాలి, 1000 వాళ్ళలాగా 10,000 వాళ్ళలాగా ఫటాఫట్ మన పేలాలి తప్ప తుస్సుమన్నట్టు ఉండకూడదు. సో అది ఎవరికి ఉంది, నాగాకుంది. ఏముంది, వస్తే నువ్వు ఆ పని చేసుకో ఈ పని చేసుకో, పనుల్లో చెప్పుకోవచ్చు, లేకపోతే ఒక తిప్పుకోవచ్చు అనే లెక్క ఎక్కువ మంది కనిపిస్తూ ఉంది. ఇక షాకీబ్ అంటాడా అమాయకుడి పాపం, ఏదో చేయాలని ఉంది, ఎంతసేపు రిక్వెస్ట్ చేసుకుంటే అక్కడ అతని మీద ఏదో సాఫ్ట్ కార్నర్ దయార్థ హృదయంలాగా అతను వస్తే మనకు కాంపిటేటర్ కాదు, ఏదో అలా అట్లా అరటిపండులాగా ఉండిపోతాడు అనే ఉద్దేశంతోనే తప్ప అతని మీద ప్రేమ కాదు, అభిమానం కాదు. అతను నిజంగా అమాయకుడే పాపం. ఏదో చెయ్యాలి ప్రూవ్ చేసుకోవడానికి ఉత్సాహం అయితే ఉంది, కానీ అతనైతే కాంపిటేటర్ కాదు, ఆడుకోవచ్చు, మనకు అడుగులకే ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. మెయిన్ నాగా ఏం పేరు షాకిబ్ మనం చెప్పినట్టుగా ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు అనే ఉద్దేశం ఎక్కువ మంది కంటెస్టెంట్లో కనబడింది. ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చాలని మాదిరిగా ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏం చెప్పేశారో, దివ్య కావచ్చు అనూష కావచ్చు ఫటాఫట్ అని చెప్పారు. శ్రీజ వేస్ట్, కళ్యాణ్ వేస్ట్, అసలు సోది ఎందుకు వచ్చారో కూడా అర్థం కాలేదని చెప్పడంతో అట్లాగే దివ్య కూడా ఒక ఇన్పుట్స్ ఎలా ఇచ్చేసారంటే దివ్య కూడా అసలు మీకు ఎవరు నచ్చారు, ఎవరు ఆట బాగుందంటే భరణి గారు, మీ కాంపిటేటర్ ఎవరు అవుతారంటే భరణి గారు. ఫిల్మెంట్స్ ఎగిరిపోయినాయి అందరికీ.
అట్లాగే ఎందుకంటే కూడా రీజన్స్ కూడా చెప్పింది ఆమె. ఇప్పుడు ఓనర్స్ టెనెంట్స్ ఉండేటప్పుడు భరణి గారు ఓనర్షిప్ని గెలుచుకుని వెళ్ళారు, టీం కోసం ఆడుతున్నారు, ఇండివిజువల్గా ఆడుతున్నారు, పర్ఫెక్ట్ ప్లే అతనిదే ఉంది అనేటప్పుడు ఆల్రెడీ వీళ్ళకి లైట్ వెలిగిపోయి అక్కడ కావచ్చు, అగ్ని పరీక్షలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, దివ్య టఫ్ కాంపిటీటర్ అవుతుంది అని. అలాంటి టఫ్ కాంపిటీటర్ అవుతుందని ఈరోజు ఆవిడ రాకూడదు, అనుషరత్నం రాకూడదు అనుకుని వీళ్ళు భయపడతా ఈ సేఫ్గా సాఫ్ట్గా మనం చెప్పిన దానికి తానా అంటే తందాన అయినట్టు ఉన్నారులా నాగా అండ్ షాకిబ్, వాళ్ళని చూజ్ చేసుకుందామని వీళ్ళు ప్లాన్స్ వేస్తూ ఉన్నారు. అందుకోసం ఏంటి అక్కడ దివ్య అంత క్లియర్గా చెప్పేసరికి వాళ్ళకి అర్థమైపోయి, ఎవరితనో భరణి గారు అంత పర్ఫెక్ట్గా ఆడుతున్నారు, అతనే ఈవిడికి కాంపిటేటర్ అంటే గట్టిగా ఆడుతున్నారు, అసలేని గేమ్ మొదలు పెట్టేస్తారు అతను అని అర్థమైంది. ఆల్రెడీ ఏంటంటే మనీష్ మర్యాద కూడా వెళ్తా అతను ఎప్పుడో గేమ్ మొదలు పెట్టాడు, మీరే ఇంకా అటు ఇటు దారి తెప్పిన గొర్రెపిల్లలా తిరుగుతున్నాడు, ఆయన వెళ్తా టాప్ 1లో పెట్టాడు భరణిని. ఆ విషయం వీళ్ళకి రీచ్ అవ్వాలని ఆల్రెడీ రీచ్ అయింది. మనీష్ చాలా తెలివిగా ఆలోచిస్తారు, అతను అక్కడ పెట్టాడంటే అర్థం ఏంటని ప్రియా వీళ్ళు డిస్కషన్ చేసుకున్నారు, కానీ అంగీకరించే మనస్తత్వం రాకపోయా. ఇప్పుడైతే ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఈ అమ్మాయి ఇట్లా చెప్పడంతో. అందుకే వెంటనే వచ్చేసి భరణి గారితో, సార్ మీతో మాట్లాడాలి సార్ అంటే ఆయన షాక్ అయిపోయాడు. ఏంటమ్మా ఫస్ట్ టైం నువ్వు నా దగ్గరికి వచ్చి మాట్లాడతానంటున్నావు ఏంటి అనలేక, మీతో చాలా మాట్లాడాలి సార్ అంటే ఇలాంటి సీన్ ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఈ 3 వారాలు అనుకున్నారా? భరణి గారు అంటే మొన్నంట వీకెండ్ ఎపిసోడ్లో ఆయన వస్తా అనుకునేట్ట ఏదో సంథింగ్ ఊదుకుంటూ వెళ్ళిపోయారంట. చూసావా ఆయనకి అప్పుడే వీకెండ్లో సంజన పెరుగులా రీతు చౌదరి కెప్టెన్సీ అన్ఫేర్ చేయడం వల్ల ఆవిడ తప్పు ఉందని ప్రూవ్ అవ్వడం, ఇతనికి అన్యాయం జరిగిందని రావడం, ఏదైనా ఆట బాగుందో నాకు ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ రావడం, మంది బాగోలేదని ఆడియన్స్ నుంచి నాగార్జున నుంచి అందరికీ రెడ్ రంగు పడడంతో ఆయనలో అప్పుడే యాటిట్యూడ్ వచ్చేసిందని చెప్పిన ఆమె ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా చూసామా అదే నెగిటివ్ వైపుతో భరణి మీద ఎప్పుడు ఏడ్చి ఉండి నెగిటివ్ క్యారీ చేసావే. ఇప్పుడు వెంటనే సార్ మీతో మాట్లాడాలి సార్, చాలా మాట్లాడుతుందంట. ఏం మాట్లాడుతుంది? ఇదే గేమ్ అంటే. మరి ఇట్లాగే స్టాండ్ తీసుకుంటారు. మరి తెలివైన తప్పే లేదు ప్రియా. మరి ఇన్పుట్స్ అందిన తర్వాత కూడా ఇంకా నేను ఎలా అంటే కళ్ళకు గంతలు కట్టుకుని వెళ్ళలేదు కదా, గుడ్డెది చేలో బట్టి వెళ్ళలేదు కదా. భరణి గారు ఆట బాగుంది, మన ఆట బాగోలేదు, అట్టర్ ఫ్లాప్ డిజాస్టర్. మన కాంబినేషనే ఫసక్. ఎందుకంటే శ్రీజ బాగలేదు, నాకు బాగలేదు, మాతో పాటు ఉండే మా చుట్టూ తిరిగే కళ్యాణ్ బాగలేదు, అంటే మనదంతా డిజాస్టర్ అయిపోయిందనే విషయం అర్థమైపోయాయి. ఎందుకంటే వాళ్ళు కంపేర్ కూడా చేశారు, చెప్పారు ఆ దివ్య కావచ్చు అనుష్ వాళ్ళంతా ఏంటి మీరు టెనెంట్స్గా ఓనర్స్గా ఉండేటప్పుడు వాళ్ళు చక్కగా చేసుకుంటూ వాళ్ళ పెయిన్ అనుభవించారు కాబట్టి హ్యాండిల్ చేసుకుంటూ ఎప్పుడైనా ఆ పనులన్నీ చేసుకుని కష్టపడి పైకి వచ్చారు. సంజన కెప్టెన్గా కూడా అట్లాగే అయింది, భరణి కూడా అట్లాగే అయ్యాడు. సో మీరేంటంటే ఒక చలాయించిన మాదిరి ఇన్పుట్స్ అందిపోయినా మన ఫసక్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళతో ఆ వైబ్. అట్లాగే భరణి కూడా క్లియర్గా హరీష్ గారు మీరు వాళ్ళతో ట్రావెల్ చేశారు కదా, వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు కదా, వాళ్ళలో ఎవరంటే ఈయన కూడా హరీష్ ఎప్పుడు దొమలాడుతూ భరణి నాకు ఆగర్భ శత్రువు నిత్యకాల శత్రువు అనే మాదిరిగా చూసి ఆయన ఆ భరణి గారి వైబ్ ఏమాత్రం సెట్ కాదు, పడదు, ఆ గాలి కూడా నాకు సోకితే తట్టుకోలేను అనుకుని ఉండే ఈ హరీష్ కూడా ఓకే సార్ పదండి సార్ మాట్లాడదాం సార్ అందరూ సరెండర్ అయిపోతున్నారు. ఇప్పుడు అయితే ఇప్పుడు అసలైన చిక్కు ఎవరికంటే భరణికే. ఇలాంటప్పుడు ఓకే బయట నుంచి కూడా నాకు పాజిటివ్ వస్తూ ఉంది, వీళ్ళ యాటిట్యూడ్ మొత్తం మారిపోయింది, నా మీద ఇంకా మంచి ఒపీనియన్ వచ్చేసి ఇక ఫ్రెండ్షిప్ చేస్తారు, మనల్ని ప్యాంపర్ చేస్తారు, మనల్ని టార్గెట్ చేయరు అన్నప్పుడు భరణికి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా ఫసక్ ఎక్కువ కాలం పడిపోద్ది నో డౌట్. మీకు ఒక ఎగ్జాంపుల్ శివాజీ పక్క విన్నర్ నో డౌట్ అని మనం ఫస్ట్ వీకే అర్థమైపోయింది. 5వ వారం వరకు అట్లాగే సాగింది. ఆ తర్వాత ఎప్పుడైతే వైల్డ్ కార్డులు వచ్చి శివన్నా నువ్వు తోపన్నా నువ్వు అదన్నా నువ్వు అదన్నా ఆకాశానికి ఎత్తేస్తారో ఆయన కూడా ఆల్రెడీ మనం టైటిల్ సాధించాం ఇంకెందుకు రిలాక్స్ అయిపోయాడు. అది ఆయన చేసిన పొరపాటు. లేదంటే వేరే లెవెల్లో ఉండేది. అదే ఫైర్తో అతనికి నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా ఆయన చుట్టూ భజన బృందాలు చేరకపోయినా ఆయన్ని చిడతలు కొట్టి లేపకపోయినా ఓహో మనం ఇంకా ఎక్కడో ఉన్నట్టున్నాం ప్రూవ్ చేసుకోవాలి ఆడాలి గట్టికి ఇచ్చి పడేయలేక అదే ఫైరు అదే రైవలరీ కొనసాగించేవాడు. ఆ తర్వాత మీరు గమనించారా శివాజీ కొన్ని వారాల తర్వాత ఒక 5వ వారం తర్వాత ఇంకా చెప్పాలంటే ఇంకెందుకు మనం గెలిచాం కదా టార్గెట్ రీచ్ అయిపోయింది కదనే ఆయన డౌన్ అయిపోయాడు. పాయింట్లు ఉన్నప్పుడు చెప్పాల్సిన దగ్గర కూడా చెప్పాలి లైట్ తీసుకున్నారు. సో దెబ్బ అయిపోయింది. ఆయన ఆఖరికి 3rd ప్లేస్తో సరిపెట్టుకోలేదు, లేదా విన్నర్ ఖచ్చితంగా విన్నర్. ఆయన క్లాస్ అయిపోయాయి. పొగడత ఏంటంటే ఒక్కటే గుర్తుపెట్టుకున్నాను, పొగడతలు అనేవి పన్నీర్ లాంటివి, పన్నీరు అత్తరు అంటారు కదా అట్లాంటివి. వాటిని జస్ట్ స్మెల్ తీసి వదిలేయాలి తప్ప బాగుంది కదా వాసన బాగుంది కదా తాగేద్దాం తినేద్దాం అంటే దెబ్బ అయిపోతారు, చాలా కష్టం. సో వాటిని దృష్టిలో పెట్టుకోవాలి. అప్పుడు అలా అయింది. భరణి గారు కూడా ఇప్పుడు అలాగే ఉండాలి, లేకపోతే కష్టమే. ఆయనకి మళ్ళీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ అయిపోయిందంటే. అట్లాగే అనూష ఈవిడ కూడా చాలా క్లియర్గా ఆన్సర్లు అయితే చెప్పింది, బుల్లెట్ పాయింట్స్ దించింది. ఇక్కడ అనూష కూడా క్లియర్గా సూట్గా సుత్తి లేకుండా శ్రీజకి అయితే బుల్లెట్స్ దించింది. ఎంత పర్ఫెక్ట్గా చెప్పింది అంటే నువ్వు స్వాప్ చేసుకోవాలంటే ఎవరినంటే కెలికి తన్నించుకోవడం అంటే ఇదే. మరి మనం చాలా వీడియోలు చూస్తాం కదా
ఫన్నీ వీడియోలు అట్లా అనిపించింది. దెబ్బకి సౌండ్ లేదు, సైలెన్సర్ పెట్టుకున్నట్టుగా అయిపోయింది ఆవిడ. ఇంకా నాకు ఇంతవరకు ఇందులో ఒక లౌడ్ స్పీకర్ నోట్లో ఉండేది, ఇప్పుడు నేను సైలెన్సర్ అర్జెంటుగా పెట్టుకోవాలి. సౌండ్ ఉందా ఆవిడ ఇచ్చిన దీనికి అటాక్కి? పుండు మీద పిన్నేసి గుచ్చుతావు, షాకింగ్ బిహేవియర్ నీది. నీ ఇగో సాటిస్ఫాక్షన్ అవ్వకపోతే పుండు మీద అలా గుచ్చుతావు. నీ వాయిస్ సమస్య కాదు. ఇప్పుడు మనం కూడా చెప్పుకునేదంటే శ్రేజ వాయిస్ ఇరిటేటింగ్, అది కాదు. ఆ వాయిస్లో మాట ఏంటి, ఆ బాడీ లాంగ్వేజ్ ఏంటి, ఎట్లా ఉంటుంది, ఇలా ఇలా పోక్ చేస్తావు, ఇది కరెక్ట్ కదా. వాయిస్లో సమస్య కాదు, చెప్పే పదాలు నోటికి ఏదొస్తుంది, ఎంత వస్తుంది అంత అనేస్తే ఎట్లా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. మరి మన వాళ్ళందరూ విసిగిపోతే ఏడ్చింది కదా, ఇప్పటికైనా అర్థమై ఉంటే కళ్ళు తెరిస్తే బెటర్. 24/7 నెగిటివ్ ఎనర్జీ. ఇంతకుముందు నేను వీడియోలో చెప్పినప్పుడు కూడా వీళ్ళు ప్రియా కానీ ఈవిడ కానీ వస్తుంటే చాలామంది టీవీలు ఆపేస్తున్నారు, బాబే మా వల్ల కాదని. ఒక కాన్వర్జేషను ఎక్కడ ఆపాలో తెలియాలి కదా. మొన్న ఎవరు ఇప్పుడు వచ్చింది దివ్యానికిత అగ్ని పరీక్షలో కూడా సేమ్ మాట చెప్పింది. వీళ్ళిద్దరు కాంపిటీషన్ వచ్చినప్పుడు శ్రీజకును ఇంకొక అమ్మాయికి ఎవరికి సెలెక్ట్ చేసుకొని మీ ముగ్గురు కాంపిటీషన్ ఒక టాస్క్ ఆడాలి అనేటప్పుడు నీకు ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, నీకు ఎక్కడ ఆపాలో తెలియదు, సో మీ ఇద్దరికంటే నేను బెటర్ అని చెప్పినట్టుగా ఇక్కడ ఈరోజు అనుషారత్నం కూడా అదే మాట చెప్పింది. ఒక కాన్వర్జేషన్ ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియకపోతే ఎట్లా అని. సో అది అసలు చూడాలంటే వద్దురా బాబోయ్ అని ఆడియన్స్ ఫీలింగ్, ఆడియన్స్ మెసేజ్ ఆవిడ తీసుకెళ్ళింది, క్యారీ చేసింది. అట్లాగే దివ్య అనుష కూడా శ్రీజాని స్వాప్ అనేటప్పుడు అవతల మనిషిని మెంటల్ టార్చర్ పెట్టడానికి వెనుకాడున అనే మనస్తత్వం ఏదంటే ఎగ్జాక్ట్లీ. మరి ఇంక శ్రీజాకి ఇంతకంటే ఎవరు చెప్పలేరు. అవసరమైతే నన్ను పంపించండి వెళ్ళిపోతాను అనాలి తప్ప ఇంకా అదే యాటిట్యూడ్, అదే ఓవర్ కాన్ఫిడెన్స్, అధిక పరాకాష్ట అయితే ఇంకా ఎంత డిజాస్టర్ అవ్వాలో ఆవిడకి ప్రత్యేకించి చెప్పక్కర్లే. తోటి కాంపిటేటర్స్ ఒక ఆడియన్స్గా చూసి హౌస్లోకి వచ్చి మన గురించి ఎట్లా చెప్పారంటే వాళ్ళు వాడే పదాలు కూడా తీసుకుంటే మొన్న ఏదైతే హౌస్ మేట్స్ అన్నారంటే సరే అనుకోవచ్చు. బట్ బయట నుంచి వచ్చి చెప్పిన వాళ్ళు ఊరికే ఎందుకు చెబుతారు, మెంటల్ టార్చర్ పెట్టడానికి కూడా వెనకాడవు అనే మనస్తత్వం లేదంటే అర్థం చేసుకోవాలి మన వల్ల ఎంత హర్ట్ అవుతున్నారు. ఆ దివ్య చెప్పినవి కావచ్చు, అనుష చెప్పినవి కావచ్చు. ఎందుకంటే పైగా యాటిట్యూడ్ ఏంటి, నేనే బిగ్ బాస్ కంటే పెద్ద, బిగ్ బాస్ లాగా ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ కెప్టెన్ ఆవిడ చెప్పింది వినాలి అని నాగార్జున గారు చెప్పిన, బిగ్ బాస్ చెప్పినా, ఎవరు చెప్పినా మళ్ళీ నేను ఇన్ని షోలు చూసి అన్నిట్లో వేలు పెట్టి నోరు పెట్టి కెలికితే ఎలా ఉంటుంది, ఇట్లాగే ఉంటుంది. మరి గట్టిగా ఇచ్చి పడేశారు, మంచి పని చేశారు వాళ్ళు. ఈవిడికి కూడా మంచిదే, దిద్దుకోవచ్చు. ఆట మార్చుకుంటే మంచిది, 10 కాలాలు ఉంటుంది, 10 వారాలు ఉంటుంది, లేదంటే వచ్చేస్తుంది. నామినేషన్లకు రావడమే లేట్ అయినట్టు చూస్తున్నారు ఆడియన్స్, ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ అన్నపూర్ణ స్టూడియో గేట్ దగ్గర స్వాగతం పలకడానికి బయటికి. ఇంకేంటి ఆయన గురించి అయితే భరణి గురించి మంచిగా చెప్పారు. పైగా సంజన గురించి ఒక ఎగ్గ వల్ల ఎంత కంటెంట్ క్రియేట్ అయింది, వీళ్ళందరూ ఎగ్గ వల్ల రచ్చ చేసింది, పెంట చేసింది, న్యూసెన్స్ చేసింది. ఆవిడ తీసి కంటెంట్, హెల్దీ కంటెంట్ క్రియేట్ చేస్తే మీరు దాని చుట్టూ పెంట చేసి మీకు మీరే ఆడియన్స్కి టార్గెట్ అయిపోయి సంజనాన్ని ఎక్కడికో లేపారు. ఇప్పుడు సంజనాన్ని ఇంతవరకు ఎందుకు ఇలా చేస్తుంది, ఎందుకు అలా చేస్తుంది, అవే అయిపోయి ఇవే అయిపోయి ఆవిడకి శుద్ధులు చెప్పిన వాళ్ళందరూ చెప్పడం మానేస్తారు. ఓహో ఈవిడ కూడా కరెక్ట్గా భరణి లెక్క గేమ్ ఆడుతుందా, మనమే బిస్కెట్ అయిపోయామా లెక్క వాళ్ళకి కూడా ఫుల్ క్లారిటీ వస్తుంది. సో మళ్ళీ దివ్య చెప్పినట్టుగా ఎంటర్టైన్మెంట్ కూడా వస్తుంది. అలాగే ఇంకా హరీష్ కూడా, శ్రీజ, ప్రియ వీళ్ళందరూ కూడా నాగా డిజర్వ్. మనీష్ ప్లేస్లో రావాల్సింది అతనేనంటూ, అంటే నాగా వస్తే మనకు ఫుల్ రిలాక్స్ అయిపోవచ్చు. ఆ నాగపాము కాటు వేసిందో వాళ్ళకి కాపీరైట్, పేటెంట్ రైట్స్ అన్నీ ఉంటాయి కనుక ఆ సాంగ్ అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా వాడారు, కొద్దిగా ఏదో ఎంటర్టైన్ చేద్దామని అంతే తప్ప అక్కడ చాలా సందర్భాల్లో ఏదో ఒకసారి అంటే వాడచ్చు. ఉంది కదా పాట మనదే కదా, రైట్స్ మనం వాడుకుందామని ఎక్కువసార్లు వాడారు తప్ప పోయిన నాగా వల్ల కంటెంట్ క్రియేట్ అవ్వలేదు. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసి అక్కడ హైప్ వచ్చింది తప్ప ఆయన ఫన్ క్రియేట్ చేసి ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేసి అంటే అతను వచ్చేస్తే మనకు నడుస్తుంది, అతని పెద్ద కాంపిటేటర్ కాదని ఉద్దేశంతో అతను భజన చేసేస్తూ ఉన్నారు. అటుగా ఎంఎన్ఏలు కూడా దివ్య అని ఎవరంటే దివ్య ఎందుకు అనుషరత్నం అంటే ఓకే, దివ్య అనుషరత్నం ఇద్దరు ఓకే, బట్ అతను కూడా దివ్య అంటే ఉద్యన నెగిటివ్ మూడ్లోనే ఉన్నాడు ఆయన. ఆ నాగా షాకిబుల్ ఇద్దరైతే ఓకేనంట, మిగతా వాళ్ళైతే వద్దంట. అలాగే ఇంకోటి ఏంటి డీమాన్ కూడా ఎమాన్యుయల్ వీళ్ళు అంటారు షాకిబు రాములాగా ఉన్నాడు అంటే ఎస్ ఆ కన్ఫ్యూజ్ మోడ్లో ఉన్నాడు కనుక అతన్ని సెలెక్ట్ చేసుకుందామని. ఇంకా రీతు చౌదరి ఏకంగా నాగాలైతే షాకిబే. ఆ షాకిబ్ వెళ్ళిపోతున్నప్పుడు కూడా వెళ్ళిపి చెవిలో కూడా చెప్పేస్తాను, నీకెందుకు, నేను నీకే ఓటేస్తాను, నిన్నే తిప్పేస్తాను, నువ్వైతే మాకు పెద్దగా ఇది ఉండదులే, తలకాయ నొప్పి ఉండదులే, ఆడుకోవచ్చు హ్యాపీగా బిందాస్గా, మా కాంపిటీషన్ కాదని లెక్క. అలాగే అనుష కూడా చెబుతుంటే వినాలని ఇంట్రెస్ట్ లేదంటే ఇవిడికి, ఎందుకంటే నిజం ఏమంటారు, నిజం చెబితే నిష్ఠూరంలా ఉంటుంది అంటారు కదా. ఆ పిల్ల అనుష అయితే క్లియర్గా కరెక్ట్గా క్లారిటీతో చెబుతుంటే ఇంట్రెస్ట్ కూడా లేదంటే ఎందుకు ఉంటుంది, ఎందుకుంటుంది, తప్పులన్నీ ఫటాఫట్ కడిగి పడేస్తూ ఉంటే ఉండదు. అదే రీతు తోపు పర్ఫెక్ట్గా ఆడు చింపేసో భలే పులిహోర కలిపితేనే మీ ట్రాక్ అదిరిపోయింది సూపర్ అంటే అప్పుడు వింటుందా, ఇంట్రెస్ట్గా ఉంటుందా. ఇక దివ్య మాట్లాడితే అన్నీ నాకే తెలుసు అన్నట్టు ఉందంటే, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇంకో మనిషిలాగా అనిపించిందంట. సో నాగా బాగా ఆడాడు.
షాకీబ్ అయితే పాపం అమాయకంగా బతిమలాడాడు. సో వాళ్ళనే తెచ్చిస్తే బాగుంటుంది. వీళ్ళ ఇంటెన్షన్ చూసి బిగ్ బాస్ అయితే చొక్కలు చూపించడం. మీ అందరూ ఓట్లు ఎవరికి వేస్తారు? వీళ్ళందరూ నాగాకి, షాకీబ్కి వేస్తారు. ఇంకా కాస్త కోస్తో అనుషారత్నంకి వేస్తారు. చాలా తక్కువ ఓట్లు ఒకటి వస్తే భరణి, ఇంకొకరు ఎవరైనా వేస్తే వేయాలి తప్ప ఆ పిల్ల ఎవరు దివ్యకైతే ఎవ్వరు వేయరు. నాకు తెలిసి ఫీమేల్ కంటెస్టెంట్లు ఒక్కటి కూడా దివ్యా నిఖితకి వేయరు. ఆవిడ కూడా అది మంచిదే. రేపు పొద్దున్న ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చాక ఇగో అమ్మాయి నీకు ఎవరు ఏ ఓట్లు వేశారు, ఎంతమంది వేశారు, నీకు సపోర్ట్ చేశారో తెలుసా అని రివీల్ చేస్తే హైలైట్ ఉంటుంది. ఆ అమ్మాయి కూడా ఎవరితో మొహమాటల్లో పంచాయతీలో నేను రాకూడదని కోరుకుని ముందే చెప్పాను. ఇక చెడు కూడా ఆడుకోవచ్చు, తన ఆట తను పర్ఫెక్ట్గా ఆడుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక డౌట్ ఉంటుంది సార్, ఇప్పుడు బయట నుంచి చూశారు కాబట్టి అలాగే ఉంటుందంటే హౌస్లోకి వెళ్ళాక మనం చూడమా అనిపిస్తుంది. కరెక్టే. అప్పుడు దివ్య కూడా వెళ్ళాక అక్కడ ఉండే ఒత్తిడికి కావచ్చు, ఆ కన్ఫ్యూజ్ మూడ్కి కావచ్చు, మళ్ళీ డల్ అయిపోకుండా అదే కాన్ఫిడెన్స్తో క్లారిటీతో స్ట్రైట్ ఫార్వర్డ్గా ముక్కు సూటిగా ఇలా ఫటాఫట్ మనం లాక్కెళ్ళిపోతే డౌటే లేదు, డోకా లేకుండా వెళ్ళిపోవచ్చు ఆవిడ ముందుకి. ఇంకా సో కళ్యాణ్ కూడా అంటాడు నాగా ఓకే, దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్, ఆమె తప్ప మిగిలిన ఎవరైనా ఓకే అంటే. సో మొత్తంగా వీళ్ళ యాటిట్యూడ్ అంతా అదే. సో ఇవి ఈ ప్రోమో అండ్ లైవ్ అప్డేట్స్. మీకేమనిపించిందో ఖచ్చితంగా మెసేజ్ అయితే పెట్టండి, లైక్ చేయడం అయితే మర్చిపోకండి.